ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విజయ డైరీ ఉంది, తెలంగాణలోను విజయ డైరీ ఉంది. అంటే విజయ బ్రాండ్తో ఇక్కడ ఒక డైరీ, అక్కడ ఒక డైరీ. అయితే ఇప్పుడు ఒక పెద్ద సంచలనాత్మకమైన విషయాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ఆ పాడి పరిశ్రమలకు సంబంధించిన బోర్డు వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే, ఆంధ్ర నుంచి వెళ్తున్న విజయ డైరీ కారణంగా ఈ నెయ్యి మీద కొంతమంది అబ్జెక్షన్ రైజ్ చేస్తే అది ఎన్డీడీబీ ల్యాబ్, ఏదైతే చంద్రబాబు గారు పదే పదే చెప్తూ ఉండేటటువంటి ఉందో అదే ల్యాబ్కు పంపించారు వాళ్ళు. అది గుజరాత్లో తయారైన నెయ్యి, ఏదో మేఘనా అనేటటువంటి సంస్థకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆంధ్రాలో ఉన్నటువంటి విజయ డైరీ వాళ్ళు. దాంట్లో ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు చెప్పింది కాకుండా వీళ్ళు చెప్పింది ఉంది కదా, సిట్టోళ్ళు కొన్ని రసాయనాలు, కొన్ని రకాలైన వెజిటబుల్ వ్యవహారాలు కలిపారన్నటువంటిది, అది ఇప్పుడు అందులో కలిపారనమాట. నెయ్యిని తయారు చేశారు, కృత్రిమ నెయ్యి, క్వాలిటీ లేని నెయ్యి. మీ వలన మా రాష్ట్రం పరువు పోతోంది, మా విజయ డైరీ పరువు పోతోందంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం సంచలనం సృష్టించింది.